ఎప్పుడైతే యాక్చువల్ ప్లాన్ని, డిగ్నిటీ ప్లాన్ని డిపెండెన్సీ ప్లాన్గా మార్చే తత్వం మొదలవుతుంది. అంటే ట్రంప్ ఎంటర్ అయ్యిండు. ట్రంప్ ఏమని అన్నాడు అని అంటే, ట్రంప్ వర్జన్ తీసుకొని వచ్చి ఏమని అన్నాడంటే, ఈ కనెక్టివిటీకి ప్రైవేట్ కమాండ్ ఇచ్చిండు. అంటే దీనికి ఒక మాట మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి మాట్లాడిండు. ఒక కంట్రోల్ రూమ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఒక బోర్డు రూమ్ తయారు చేసిండు. ఆ బోర్డు రూమ్ వచ్చింది ఏంటంటే చైర్మన్ ఉంటాడు. చైర్మన్ వచ్చిండు అని అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చిరంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. అయితే చైర్మన్ ఎన్నుకోవాలన్నా ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్లే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లే. అక్కడ నేను ఒక రూల్ పాస్ చేసింది అనుకో, చైర్మనే డిసైడ్ చేస్తాడు ఏదైనా అంటే అప్పుడు ఏమవుతుంది? అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవుతుందా కాదా? అదే చేసిండు ట్రంప్. ఏం చేసిండు అని అంటే యుఎన్ఎస్సి రెజల్యూషన్ 2803 ఏం చేసిండు? సెంట్రలైజెస్ బోర్డ్ ఆఫ్ పీస్ ఫర్ గాజా రీకన్స్ట్రక్షన్ అని చేస్తాడు. ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ చేసే టైంలలోనే చైనా అర్థం చేసుకుందా, పాకిస్తాన్ అర్థం చేసుకుందా జరసే పక్కకు పెడితే డైరెక్ట్గా హమాసోడు వచ్చి ఎవడి మీద అటాక్ చేస్తాడు? ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తాడు. హమాసోడు వచ్చి ఇలా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయగానే ఖచ్చితంగా ఏదైతే ఈ లాజిస్టిక్ పార్ట్నర్ మన ఇజ్రాయెల్ ఉండెనో ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ పడ్డది. ఎఫెక్ట్ పడంగానే అమెరికా వాడు ఇండైరెక్ట్గా ఎంటర్ అయ్యి ఈడేమని మాట్లాడిండు? శాంతి మంత్రం మీద మాట్లాడుకుంటా దీన్ని ఒక బ్రిడ్జ్ చేసే ప్రయత్నం చేసి వాడు కమాండ్లకు తీసుకొని చూస్తాడు. ఈ ప్రైవేట్ కమాండ్ ఎందుకు తీసుకుంటాడు? ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఎందుకు తీసుకొని వస్తాడు? గాజా అననే ముచ్చట మాట్లాడుకుంటా గాజాల పీస్ అయిందా? లే కాలే. బాంబులు ఆపిండా? లే ఆపలే. విధ్వంసం ఆపిండా? ఆపలే. ఇంకా చెప్పాలంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని కూడా చోక్ చేసిండు.